వన్ రమ్మంది తెలుగు వన్. తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహాయం రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వారం వారం చక్కటి రుచికరమైన ఐటమ్స్ తోటి కార్యక్రమం ముందుకు వస్తుంది. ఈ వారం కూడా నోరూరించే చక్కటి పిజ్జా మినీ పిజ్జాస్ స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు క్రాకోస్, సాల్ట్, ఉల్లి తరుగు, ఎరగనో, మిర్చి పౌడర్, టమాటో పీసెస్, చీజ్, పెప్పర్. చూసారు కదండి, ఐటమ్స్ చాలా తక్కువ. మనకి యూజువల్గా పిజ్జా బేస్ మనకి దొరుకుతుంది మార్కెట్లో. దొరికిన పిజ్జా బేస్లోని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే దాని టాపింగ్ ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే టాపింగ్ తయారు చేసుకునేటప్పుడు మనకి ఆ స్మెల్ రావాలి అని చెప్పి టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీని టాపింగ్ తయారు చేసేసుకొని పిజ్జా బేస్ మనం తీసుకోవట్లేదు. ఇక్కడ క్రాకర్స్ తీసుకున్నాం, అంటే బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ మీదే మనం టాపింగ్ చేసుకుంటున్నాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మినీ పిజ్జాస్ లాగా, క్రాకర్ పిజ్జాస్ లాగా మీరు ఏ విధంగానైనా ఇవి యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లోని ఫస్ట్ నేను ఆనియన్స్, మన యాజ్ యూజువల్గా మన ఇండియన్ రెసిపీస్లో ఆనియన్ టమాటో ఎలా గ్రేవీ తయారు చేసుకుంటామో అలాగా ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను. ఆనియన్ కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత టమాటో, అరగనో. మీరు ఇది స్పైస్ మీరు చాలామంది ఇటాలియన్ స్పైసెస్ అన్నీ వాడుతుంటారు పిజ్జా మీద. ఈ స్పైస్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అరగనో బజార్లోటి మీకు మార్కెట్లో దొరుకుతుంది. దీంతో మీకు ఆ పిజ్జా స్మెల్ అంటూ వస్తుంది. అందుకే డెఫినెట్లీ ఇది యూజ్ చేయాలి. తర్వాత మనం మిర్చి బదులు పెప్పర్ వేస్తున్నాం. నేను ఆప్షన్ పెట్టాను, మీకు మిర్చి పౌడర్ తినాలనుకున్న వాళ్ళు పించ్ ఆఫ్ మిర్చి కూడా వేసుకోండి, లేదంటే పెప్పర్తో కూడా తయారు చేసుకోండి. ఇగో ఇలాగా ఈ ఉల్లిపాయలు బాగా వేగిన దాకా కాసేపు మనం దోరగా వేయించేసుకుందాం. దీంతో రియల్లీ మీకు పిజ్జాకి ఉన్నంత టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు పిల్లలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. తర్వాత మనకి స్టార్టర్స్లా కూడా చాలా బాగుంటుంది పార్టీ ఫంక్షన్స్కి. మామూలుగా కూడా ఇంట్లో క్రాకర్స్ బిస్కెట్స్ దొరుకుతుంటాయి, చాలా బిస్కెట్స్. వాటి మీద కూడా ఈ టాపింగ్ పెట్టుకొని తినొచ్చు. లేదా మీ దగ్గర బన్స్ ఆర్ బ్రెడ్ వాటి మీద కూడా పెట్టుకొని మీరు బేక్ చేసుకుంటూ తినొచ్చు. ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా టమాటోస్ పీసెస్ చేసి పెట్టుకున్నాము. ఇది బాగా వేగిపోయాక టమాటో పీసెస్ పెట్టుకోవచ్చు. కొంచెం దోరగా వేగితే ఆ క్రంచినెస్, ఆ ఉల్లిపాయలు వేగేటటువంటి స్మెల్, ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకని గోల్డెన్ బ్రౌన్గా అయ్యేటట్టు చక్కగా వేయించుకొని దాంట్లోని మనం బాగా దోరగా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మన దగ్గరటువంటి టమాటోస్ వేసేసుకున్నాం. టమాటోస్ వేసుకున్నాక దీంట్లోని పైన సాల్ట్, ఆరిగానో, ఇది వేస్తే కానీ మనకి ఈ పిజ్జా టాపింగ్ రెడీ అవ్వదు. నెక్స్ట్ పెప్పర్ మీ టేస్ట్ బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం మనం స్పైసెస్ కావాలి అనుకున్న వాళ్ళు పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఎక్కువ వేయట్లేదు నేను, ఎందుకంటే నా దృష్టి వాళ్ళ పిల్లల మీదే ఉంది. పిల్లలు పెట్టుకుంటారు చాలామంది. కిడ్స్కి ఇది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. అందుకే ఐఎమ్ అవాయిడింగ్ చిల్లీ పౌడర్. ఇందులోని కొంచెం వాటర్ కంటెంట్ వేస్తున్నాం మనం. వెరీ ఈజీ టేస్టీ ఐటమ్ ఇది. స్పెషలీ పిల్లలకి ఏంటంటే దే విల్ లైక్ ఓన్లీ పిజ్జా బర్గర్స్.
అలాంటివి వాళ్ళకి పిల్లలకి ఎక్కువ నచ్చే ఐటమ్స్ మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అలాంటప్పుడు ప్రతి మారు మనం వెళ్ళి పిజ్జా బయట ఆర్డర్ చేసుకొని పెట్టిన బదులు ఇంట్లో టమాటో, ఉల్లిపాయ, ఆరిగానో ఇలాంటివన్నీ వేసి చక్కగా టాపింగ్ తయారు చేసేసుకోండి. చీజ్ ఎలాగా ఇంట్లో ఉంటుంది. ఈ చీజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్, మొదలైన చీజ్ రకరకాల టాపింగ్ చీజ్ మనం తీసుకోవచ్చు. ఈ చీజ్ ఈ క్రాకర్స్ మీద పెట్టుకొని మనం వేసుకున్నాం అనుకోండి, చక్కటి టాపింగ్ రెడీ అయిపోతుంది. ఈ ఆనియన్స్ మాత్రం కొంచెం సాఫ్ట్గా అవ్వాలి, టెండర్గా. అప్పుడే మనకి ఆ బేస్ బిస్కెట్ మీద నిలుస్తుంది. ఈ టమాటోస్ ముక్కలు ముక్కలుగా ఉండిపోయాయి అనుకోండి, బిస్కెట్స్ మీద పడిపోతాయి. అలా పడిపోకుండా దానికి హోల్డ్ అయ్యేటట్టు చక్కగా సాఫ్ట్గా వేయించుకోవాలి, టెండర్గా అయిపోవాలి. అప్పుడే బాగుంటుంది. దీనిలో ఉన్న మాయిశ్చర్తో పాటు కొంచెం వాటర్ కూడా వేసాను. వాటర్తో పాటు ఏమవుతుందంటే ఇంకా సాఫ్ట్గా ఒక టమాటో చట్నీ మాదిరిగా తయారైపోతుంది. ఇది కుక్ అయిపోతుంది. ఇంకా కావాల్సిన వాళ్ళు టమాటో ప్యూరీ అలాంటివి కూడా మీరు పైన వేసుకోవచ్చు. ఓకేనండి, మన ఫిల్లింగ్ అంతా పైన టాపింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మనం బిస్కెట్స్ తీసుకున్నాం. ఇక్కడ క్రాకర్స్, గ్రామ్ క్రాకర్స్, ఎనీ క్రాకర్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ పట్టవు కాబట్టి మనం పట్టినన్ని వేసుకుందాం. ఓకే, దీని మీద మనం కొంచెం టమాటో కేచప్ వేస్తున్నాం. టమాటో కేచప్ తోటి టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ మన తయారైనటువంటి టాపింగ్, పిజ్జా టాపింగ్ దీని మీద వేస్తున్నాం. మనం వేసేటప్పుడు చక్కగా బిస్కెట్కి సరిపోయేటట్టు వేసుకోవాలి. కింద మీద పడకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు తినడానికి సర్వింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద చీజ్ గ్రేట్ చేసుకుంటున్నాం. చీజ్ గ్రేట్ చేసుకొని వేస్తామంటే మనకి పిజ్జాలో ఉన్నటువంటి టేస్ట్ అంతా దీంట్లో వస్తుంది. అందుకే గ్రేటెడ్ చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం మైక్రోలో కాసేపు ఈ చీజ్ మెల్ట్ అయిన దాకా పెట్టుకుంటున్నాము. లేదంటే మీరు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర అంతా టాపింగ్ అంతా రెడీ అయిపోయింది. మనం ఆల్రెడీ చీజ్ స్ప్రెడ్ చేసాం దీంట్లో. ఇప్పుడు మనం మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాం. ఒక 1 మినిట్ మనం పెట్టుకుంది కారణం ఏంటంటే బిస్కెట్ యొక్క క్రంచీనెస్ ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆ మెల్టెడ్ చీజ్తో పాటు మనం బయట తీసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. ఆ ఇంటెన్షన్తో మైక్రోలో పెడుతున్నాం. ఇప్పుడు చీజ్ మెల్ట్ అయ్యాక ఆ కూర మీద చీజ్ పడి టేస్ట్ బాగుంటుంది. క్రాకర్స్ తోటి తిన్నప్పుడు మీకు టేస్టీగా ఉంటుంది ఐటమ్. అందుకే ఒక 1 మినిట్ చీజ్ మెల్ట్ అయిన దాకా మనం పెట్టుకొని నెక్స్ట్ మెల్ట్ అయిపోయాక తీసేసి దీన్ని మనం ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఆల్రెడీ మన క్రాకర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మెల్టెడ్ చీజ్ తోటి చాలా హాట్గా మనకి మైక్రోలో పెట్టగానే హీట్ ఎక్కిపోయి ఇదంతా కూడాను పిజ్జా మాదిరిగా ఎలాగా పిజ్జా టాపింగ్ మీకు మెల్ట్ అయితే గ్రేటెడ్ చీజ్తో ఉంటుందో అలాగే ఇది కూడా ఇలా మెల్ట్ అయిపోయి చక్కగా రెడీ టు సర్వ్ అన్నమాట. చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఆ పిజ్జా వేసుకున్నటువంటి స్మెల్ ప్లస్ మెల్టెడ్ చీజ్ అండ్ కర్రీ తోటి వెరీ టెంప్టింగ్గా సర్వ్ చేయొచ్చు. చాలా హాట్గా ఉంది ఇది. చూస్తున్నారు కదండి, చక్కటి పిజ్జాస్ రెడీ అయిపోయాయి.
చేసేటటువంటి మినీ పిజ్జాస్ ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరికొన్ని కొత్త క్రియేటివ్ వెరైటీ ఐటెం తోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.